నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. కవిత మొత్తం ముసుగులో గుద్దులాట కాకుండా డైరెక్ట్ అటాక్ చేస్తుంది కేటీఆర్ పైన. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ఒక ట్వీట్ పెడితే సరిపోతుందా? కేటీఆర్ నల్లికుట్లోడు అని చెప్పేసి కవిత మాట్లాడుతుంది. మాకు కేసీఆర్ నాయకత్వమే కావాలంటుంది. పైగా తాను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ని కలిపే కుట్ర జరిగిందని, జైల్లో నుంచి నేను వ్యతిరేకించానని చెప్పేసి కవిత అంటుంది. దీనికి సంబంధించిన వార్త, లేటెస్ట్ ఎడిషన్. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేందుకు కుట్ర, నేను జైల్లో ఉండగానే ప్రతిపాదన, అప్పుడే గట్టిగా వ్యతిరేకించాను. అందుకే నన్ను కేసీఆర్ నుంచి విరగొట్టాలని చూస్తున్నారు. నాకు బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరి నాయకుడు. లేఖను బయటపెట్టింది ఎవరో చెప్పాల్సిందే. ఇంటి ఆడబిడ్డపై పేడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయిస్తారా? ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. సేమ్ ఇలాంటి ఘటనే గతంలో మనం చూసినాం. ఇంటి ఆడబిడ్డను పేడ్ ఆర్టిస్టులతో విమర్శిస్తారా, బూతులు తిట్టిస్తారా అని వైఎస్ షర్మిల మండిపడింది. సేమ్ అలాంటి పరిస్థితి ఇప్పుడు కవితకు ఎదురైంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర చేస్తున్నారని పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నల్లికుట్లు, వెనుపొడు రాజకీయాలు చేయనని, ఏదైనా సరే డేర్గా మాట్లాడతానని అన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆమె మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ గుంపగుత్తగా బీజేపీకి అప్పగించాలని కుట్ర జరుగుతుందని, తాను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన రాగా తాను గట్టిగా వ్యతిరేకించానని చెప్పారు. తాను పార్టీలో ఉంటే విలీనం కుదరదనే నన్ను కేసీఆర్ను విడదీయాలని కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. తనను పార్టీకి దూరం చేస్తే ఎవరికి లాభమో అర్థం చేసుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు. తనను పార్టీ నుంచి బయటకు పంపే దమ్ము ఎవరికి లేదన్నారు. కడుపులో బిడ్డను మోస్తూ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. పార్టీలో నా హీరో, నా నాయకుడు కేసీఆర్ ఒక్కరే, ఇంకెవరి నాయకత్వం నేను అంగీకరించాను. రైట్, ఇది ఒక పెద్ద స్టేట్మెంట్. ఇది ఆమె ఏమంటుంది కవిత, పార్టీలో నేను కేవలం కేసీఆర్ నాయకత్వానే ఒప్పుకుంటాను, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, ఇంకోరి నాయకత్వం నాకు అవసరం లేదంటుంది. రోజు రోజుకి కేటీఆర్ పైన ఆమె డైరెక్ట్ యుద్ధం ప్రకటిస్తుంది. అంటే నేను నల్లికుట్ల దాన్ని కాదని, నేను వెనుపొడు రాజకీయాలు చేయనని కవిత అంటుంది. కేసీఆర్ నాయకత్వమే కావాలని మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయట వచ్చినప్పుడు కూడా ఆమె అదే మాట్లాడింది, ఇప్పుడు అదే మాట్లాడుతుంది. గ్రీకు వీరుల్లా నాపై దాడి, తాను చాలా ఏళ్ళుగా కొన్ని వందల లేఖలను కేసీఆర్కి రాశానని, ఆయన వాటిని చదివినంత వెంటనే చించివేస్తారని, కానీ ఈసారి ఎలా బయటకు వచ్చిందని కవిత ప్రశ్నించారు. లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరుల్లా ఫోజులు కొడుతూ తనపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేడ్ యూట్యూబ్ ఛానళ్లతో ఇంటి ఆడపడుచుపై కుట్రలు చేశారని, తన మీద పడి ఏడుస్తుంటే ఏం ఉపయోగమని, తన జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. పార్టీ సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసిందని, బయట దేశంలో ఐటీ సెల్లులు పెట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కోవటనంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంటే పార్టీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇక లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాల్సిందేనని చెప్పేసి ఆమె మండిపడింది. అయితే కవిత ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖ పైన ఇంకా కూడా దుమారం చెలరేగుతుంది. క్లియర్ కట్గా కూడా చెప్పింది, నేను వెన్నుపోటు రాజకీయాలు చేయను, నేను కేటీఆర్ లాగా చేయను అని చెప్పేసి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పింది. కేటీఆర్ అంటే నల్లికుట్ల రాజకీయాలు చేయనంటే ఇంకేంది, కేటీఆర్ అన్నట్టే కదా. సో మొత్తానికి కవిత రోజుకి తన యుద్ధం ప్రకటిస్తుంది. ఆమె కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తూ ఉంటుంది. దీనిపైన చాలా వరకు ఇప్పటివరకే కేసీఆర్కి సంబంధించినటువంటి సన్నిహితులు అందరూ కూడా మాట్లాడినప్పటికీ కవిత ససేమిరా అన్నది. ఇక్కడ రాజకీయం రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారు. కాంగ్రెస్ పార్టీలో సంప్రదింపులు జరపరన్న ప్రచారాన్ని కవిత ఖండించారు. సార్ ఇది తర్వాత మాట్లాడుకుందాము. ఎక్స్లో పోస్ట్ ఏం పెట్టిందో చూద్దాం. ఫస్ట్, కేసీఆర్ను నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారని, ఆయన నడిపించేంత పెద్దవాళ్ళు మీరా అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్కి నోటీసులు వస్తే పార్టీ నేతలు స్పందించలేదని, కానీ వేరే నాయకుడికి నోటీసులు వస్తే హంగామా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేరే నాయకుడికి నోటీసులు ఎవరు? కేటీఆరే కదా. ఇక్కడ కేసీఆర్కి నోటీసులు వస్తే మీరు స్పందించరా అని చెప్పేసి కవిత డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. ఎక్స్లో పోస్టులు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా అని నిలదీశారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున తానే చేస్తున్నానన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మారిస్తే పార్టీ దాని గురించి మాట్లాడిందన్నారు. తనకు నీతులు చెబుతూ కొవ్వొట్టులు ఉన్నారంటే ఎలా, పార్టీలో కొవ్వొట్లు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదని కవిత నిలదీశారు. సో ఇక్కడ పార్టీలో కొవ్వొట్లు ఉన్నారని చెప్పేసి మొన్న కేటీఆర్ మాట్లాడడం, ఇప్పుడు ఆ పార్టీలో కొవ్వొట్లు ఎవరు? కవితనే కొవ్వొట్టా, నేను కొవ్వొట్టునా అని చెప్పేసి కవిత మాట్లాడుతుంది. అంటే ఒకవేళ కవితనే కొవ్వొట్టు అయితే కాంగ్రెస్తో క్లోజ్గా మూవ్ అయితే ఎందుకు పక్కన పెట్టలేదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో కవిత తాజా వ్యాఖ్యలతో పరోక్షంగా పేరు ప్రస్తావించకుండానే తన అన్న కేటీఆర్ను టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తుంది. ఏదైనా సమస్యలు ఉంటే పార్టీ ఫోరంతో చర్చించాలని కేటీఆర్ ఇటీవల చెప్పగా, కవిత మాత్రం ఫోరం లోపల ఏముంది, అందుకే తాను బయట మాట్లాడుతున్నానని చెప్పడం, లీకు వీరులను పట్టుకోమంటే ఇంటి ఆడపడుచుపై సోషల్ మీడియాలో దాడి చేయిస్తారని వ్యాఖ్యలు చేయడం చూస్తే కవిత కేటీఆర్ను స్పష్టంగా టార్గెట్ చేశారనే చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఇకనైనా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తానికి కవిత ఈరోజు
మాట్లాడిన మాటలు కానీ కవిత పెట్టిన ట్వీట్లు ఇవన్నీ చూస్తే కనుక ఆమె పార్టీ పెడుతుందా జూన్ 2కి లేదా పార్టీలోని కొట్లాడుతుందా అనే సందేహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. కానీ ఇప్పుడు ఆమె డైరెక్ట్గా కేటీఆర్పై యుద్ధం ప్రకటిస్తుంది. సో కేటీఆర్ అన్అఫీషియల్ బాస్ బీఆర్ఎస్కి. అలాంటిది ఇప్పుడు కవిత ఆ పార్టీలో ఇమ్మడగలుగుతుందా? కేసీఆర్ ఎవరి వైపు ఉంటాడు? కేసీఆర్ చెప్తే కవిత వింటదా అంటే ఖచ్చితంగా వింటది. కానీ కేటీఆర్ నాయకత్వం మీద కవిత వద్దంటుంది. సో మొత్తానికి కవిత నేరుగా డైరెక్ట్ అటాక్ చేసింది కేటీఆర్ పైన. సో కేటీఆర్ స్పందన ఎందుకు చూడాలి మరి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.